మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను. ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. మార్కెట్ ఉండేవాళ్ళున్నారు. సో, అంటే అంటే మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తదిరా అనే ఆర్టిస్టులు, హీరోలు గూడా ఉన్నారు. నన్ను పిలిచి నాకొక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు. ఓన్ చేసుకుంటే చేయగలడన్న నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో, నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత, "అన్న మీరు నన్ను ఎప్పుడనుకున్నారు?" అన్న. "కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు" అని అనుకున్నారు. నన్ నన్నే అనుకోని నన్నే పిలిచారు. దానికి ఇంకా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ 2 పిల్లర్స్ టు దిస్ మూవీ చిన్న నాయుడన్న అండ్ ప్రదీప్ అన్న. ఈళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి. ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళిద్దరు పడ్డారు. డైలాగులైనా సరే, స్క్రీన్ అయినా సరే, ఎడిటింగ్ వర్క్ అయినా సరే, డీఐ అయినా సరే, పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు. అండ్ మా సుభాష్ ఆనంద్ గారు నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి, అప్‌కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్‌ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్. మీరు బాగా వింటే మీరు 'సుమతి శతకం' మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైందంటే పాటకి, సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప, పాటకి, సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో. అంత అద్భుతంగా రాశారు. 'చేతిలో గీత' అనే ఒక లిరిక్ ఉంటది. దానికి ఏకంగా ఒక సీనే ఉంది. సో, దాన్ని ఉద్దేశించి సాంగ్‌లో పెట్టారు. ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు. అండ్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా గానీ, షూటింగ్‌లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా ఇది మాత్రం. మీరు 'రవితేజ' గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది. నేను ఆయనని చాలామంది "నువ్వు ఆయనకి పెద్ద ఫ్యాన్" అన్నా నేనేదో పైకి రావడానికి ఆయనని ఎప్పుడూ ఆ పేరుని వాడుకోలేదన్నా. ఆయనంటే నిజంగంటేనే ప్రాణం, పిచ్చి. ఆయనేదో ఇస్తారు కదా! చాలామంది ఒక క్వెషన్స్ ఇది మీడియాలో వస్తున్న క్వెషనే. "నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా!" ఏదంటే, ఎందుకండి ఆయన నా గురువు. దేవుడి దగ్గరికెళ్ళి "అన్న స్వామి నాకిది కావాలి, ఇది నెరవేర్చు ఎప్పటికైనా" అని అడుగుతామే గానీ, "స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకిప్పుడు ఇవ్వు" అని మాత్రం మనం ఎవ్వరూ అడగం. నాకు అటువంటి ఆయన నా ఇన్‌స్పిరేషన్. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగిండేది ఆయన్నే కాబట్టి, ఆయన నా ఇన్‌స్పిరేషన్‌గా నేను తీసుకొని, నా గురువుగా భావించి, ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకొచ్చాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'సుమతి శతకం' ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్. మీ అందరికీ నచ్చుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏందంటే ఏంట్రా లాగు, ఏంట్రా బోరు అని మాత్రం ఫీల్ అవ్వరు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా కట్ జేశారు నిజంగా అంటేనే సినిమాని. సినిమా నేను గూడా చూడలేదింకా. ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూసారు. నేనసలు ఇంకా చూడలేదు. వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామనే నేనున్నాను. ఆహ్, మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరిని అడుగుతున్నా. నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి. అన్న నాకున్న సపోర్టల్లా మీరే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, ఆహ్, నన్ను చూపిచ్చే మీడియా వాళ్ళు మీరే. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నించొని మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇమ్మని మాత్రం నేను ఇంకోసారి అడగను. ఇది ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే స్టార్మా హ్యాస్ సపోర్టెడ్ ఎ లాట్. నా బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు బ్యాక్‌బోన్‌గా నించొని స్టార్మాలో మా రఘు గారు గానీ, మా కిషోర్ అన్న గానీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రవితేజ గారి పర్సనల్ అన్న శ్రీనన్న ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ఉద్దేశించుకోవాల్సొస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు గూడా నాకు చాలా సపోర్ట్ చేశారన్న. అన్న మా గురువుగారు అడగగానే ట్రైలర్‌కి ఒక వీడియో బయట చెప్పలేదన్న. అన్న చెప్పిన మాట ఏంటి తెలుసా అన్న? నేను చూసిన తర్వాత చెప్తా అని చెప్పిన తర్వాత 15 డేస్ టు 10 డేస్ గ్యాప్ తర్వాత నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అప్పుడు నాకు వీడియో బయటొచ్చింది.
ఏదైనా చూసిన తర్వాతే చేశారు. అంటే రేపొద్దున పెద్ద హీరోలొచ్చి ఒక మాట చెప్పేస్తే, ఆ సినిమా బాలేకపోతే రెప్యుటేషన్ పోయేది ఎవరికన్నా? మా గురువుగారికే గదా! ఎవరైనా సరే. సినిమా బాగుంటేనే ఎవరైనా గానీ సపోర్ట్ చేస్తారన్నా. నేను మంచి సినిమా చేశానన్నా, అది మనస్ఫూర్తిగా చెప్పగలను. చాలా మంచి సినిమా చేశాను. ఆ తర్వాత ఇంకా మీ చేతిలోనే ఉంది. ఆహ్, దేవుడి తల దేవుడి రాత నాదంతే. అండ్ ఇంకొక టికెట్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మా ప్రొడ్యూసర్ గారు చెప్పదలుచుకున్నారు ఒక్కసారి. సార్ ఒక్కసారి. టికెట్స్ కూడా ఈ అఫోర్డబుల్ ప్లానింగ్లోనే ప్లాన్ చేస్తున్నామండి. ఆల్ మల్టీప్లెక్సెస్ 150. యా యా ఓకే. ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా 150 టికెట్ ప్రైస్. సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా 100 రూపీస్. సో ప్రతి ఫ్యామిలీ మెంబరు ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. మంచిగా అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా బేసిక్గా ఎడిటింగ్ గురించి నేను మాట్లాడాలి. నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి జస్ట్ చూపించడానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు అన్న ఒకటే అన్నారు, అన్న చాలా బాగా చేశారు, చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందని. మీరు చేసిన కట్స్ చూసిన తర్వాత నిజంగా ఒక పెద్ద సినిమా చేసిన రేంజ్లో ఫీల్లోనే ఉంది సార్. నిజంగా అంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవ్వరికి ఏదో నార్మల్ బడ్జెట్ సినిమా చూసామే అనే ఫీల్ ఎవ్వరికీ రాదండి. నిజంగా అంత లావిష్గా చేశారు. అండ్ నేను చెప్పాలనిపించట్లేదు కానీ చెప్పక తప్పట్లేదు. ఇందాక వాడు చెవులో వచ్చి చెప్పాడు కాబట్టి టేస్టీ తేజ. లేదు 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 రారా లేదు లేదండి. నాకు తేజ బిగ్ బాస్ నుంచి ఇంకా బాగా క్లోజు. సో బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య 1-on-1 సెషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. 1-on-1 సెషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మేము ఇద్దరు సరదాగా ఉంటాం. శోభ మా మధ్యలో ఇంకొకటి. సో అంటే ఏ పని చేసినా తీసుకోగలగాలండి. అంటే వాడు ఏది చెప్పినా నేను తీసుకోవాలి, నేను ఏది వేసినా వాడు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ అలాంటి ఈగోలు ఏం లేవు. అరే ఏంట్రా నమ్మదా ఇలా మాట్లాడుతున్నావు, బయట బాగోదు, నువ్వు మాట్లాడేదాన్ని నేను ఎంజాయ్ చేస్తా, దానికి తిరిగి నేను ఒక మంచి కౌంటర్ వేస్తా. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ స్క్రిప్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాము. పాపం మా ఇద్దరి మధ్యలో బాగా సఫర్ అయ్యింది మా శైలి, మా హీరోయిన్ అండి. సో షీఈస్ వెరీ టాలెంటెడ్. తనకి తెలుగు రాదు. ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మీరు ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మేము షార్ట్ చేసేటప్పుడు తన వెనకాల చైర్ వేసుకొని కూర్చొని తను చదువుకుంటా ఉంది. మీరు లిప్ చూస్తే తెలుగులోనే లిప్ ఇచ్చింది తను. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు కానీ తను నేర్చుకుంది, ప్రతిదీ నేర్చుకుంది. సాంగ్ లిప్ కూడా నేర్చుకుంది. నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సాంగ్ ఒకటి ఉంటుంది, రొమాంటిక్ సాంగ్, లవ్ సాంగ్ ఒకటి సమీరా గారు పాడారు. చాలా బాగా చేసింది. అండ్ క్లైమాక్స్లో అసలు తన విశ్వరూపం ఏంటంటే మీరు చూస్తారు ఎలా ఉండబోతుందని. అండ్ వండర్ఫుల్ కోస్టార్. నిజంగా నువ్వు త్వరలోనే ఇంకా తెలుగు నేర్చుకొని ఎన్నో తెలుగు సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మహేష్ విట్ట కానీ, జేడీవి గారు కానీ, మిర్చి కిరణ్ గారు కానీ, ఆకెళ్ళ గారు కానీ, మేమందరం సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది ప్రతి ఒక్కటి. సో అంటే మాకు దీంట్లో నేను సుమతి శతకంలో అమర్దీప్ హీరో అనే దానికన్నా ఇందులో అన్ని పాత్రలు హీరోనండి. అన్ని పాత్రలు కలిస్తేనే సుమతి శతకం అయింది తప్ప నేను ఒక్కని కనిపిస్తే సుమతి శతకం అవ్వలేదండి అది. మీరు సినిమా చూశాక మీరా చెప్తారు. ఒక పాత్ర మీద నడిచే సినిమా కాదు ఇది. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ ద హీరోస్ ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. నా సినిమాకి ఒక మంచి లేబుల్ దొరికింది, నా సినిమాకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి నిజంగా అది ఎంత గొప్ప అండి. నాకు నిజంగా నేను ఎక్కడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ పోస్టర్లన్నీ చూసుకుంటా అంటే ఎప్పటికైనా ఇలా ఎదగాలి కదా అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికే ఉంటుంది. నిజంగా నాకు ఇవి చూస్తుంటేనే ఆహా ఇది కదా నేను కోరుకోరుండేది ఇన్ని సంవత్సరాల్లో అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. కానీ మంచి సినిమా చేసుకున్నానని మాత్రం ధైర్యంగా ఉంది. ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం బాధ లేదు. ఓన్లీ ఐ హ్యావ్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుమతి శతకం. మైత్రి మూవీస్గా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఐ గాట్ అన్ బిగ్ లేబుల్. అండ్ కన్నడలో కూడా కేవిఎన్ కానీ, తమిళ్లో ఇన్సెట్ జీకే. సో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. నిజంగా అప్కమింగ్ హీరోకి ఒక కొత్తవాడికి ఇంతకన్నా అదృష్టం ఏముంది సార్. థ్యాంక్ యూ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. సో హ్యాపీ ఫర్ యూ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. విషింగ్ యూ అ బిగ్ సక్సెస్ ఇన్ థియేటర్స్. సో ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అయ్యే ముందు కొంచెం ఒక ఎనర్జీ, మీ స్టెప్, మీ మార్క్ కనిపిస్తే బాగుంటుంది కాబట్టి పాట వేసుకోండి అమ్మా సుమతి. మా హుక్ స్టెప్ బాగా పాపులర్ అయిపోయింది ఈ మధ్య. సో కాబట్టి మీరు కూడా ఈ స్టేజ్ పైన ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద సాంగ్? చిన్న విషయం మర్చిపోయాను, నా తమ్ముడు సూర్య ఎక్కడే ఉన్నాడు. పుష్పలో ఈజ్ మీకు అది వేసినా తీసినా కూడా ఎలాగుంటుంది చూసారా, అది ఆడే చేసిండేది. నాకు కూడా బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత బిజీగా ఉన్నా కానీ నా ఫోన్ కాల్స్తో మొత్తం బ్యాకప్ అంతా ఫార్వర్డ్ చేసి యానంలో మాకు ఒక మంచి ప్రమోషన్ ఇప్పించాడు. థ్యాంక్ యూ రా తమ్ముడు. సో ఎప్పుడైనా సరే నేను ఏ ఫోన్ చేసినా కానీ ఎంత బిజీగా ఉన్నా నా సినిమాకి సంబంధించి మొత్తం అంతా వెనకలుండి చూసుకున్నావురా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మ్యూజిక్ ప్లీజ్.